హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజుల్లో మనం చూసుకోవచ్చు, యూత్ పాలిటిక్స్లోకి రావాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, కానీ తక్కువ మంది మాత్రమే పాలిటిక్స్లో కనిపిస్తున్నారు. అండ్ ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మీ అందరు తెలిసిందే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాక్టర్గా మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తే. అండ్ రీసెంట్గా మీరు ఎవరైనా సరే పొలిమేర సిరీస్ చూసారా? ఆ మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచిన వ్యక్తే తను ఎవరో కాదండి, సాహితీ దాసరి. ఏంటి సాహితీ దాసరి పాలిటిక్స్ ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్ గా చేవేలో నుంచి తను ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి ఎందుకు సాహితీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుంది, అండ్ తనకి పాలిటిక్స్ మీద ఎంతవరకు గ్రిప్ ఉంది, తన మేనిఫెస్టో ఏంటి, అసలు తనకి మనం ఎందుకు ఓటేయాలి, తన ఇంటెన్షన్స్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా తను అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ సాహితీ దాసరికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ సుధీర్. బాగున్నారా? బాగున్నా. నమస్తే ఎంపీ గారు. నమస్తే. ఓకే, బట్ బేసిక్ గా చాలా మంది ఏంటంటే పాలిటిక్స్ అంటే మనది కాదులే, ఒక 40 years 50 years వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తే చూస్తామంటారు. బట్ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ 20, 25, 30 ఏజ్ జోనల్ వాళ్ళందరూ కూడా పాలిటిక్స్కి వస్తున్నారు కదా. సో నీ రీజన్ ఏంటి? నేను కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యా. బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి ఏంటి? చిన్నప్పటి నుంచి నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా? యాక్టింగ్ ఇంట్రెస్ట్, పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్. బేసిక్ గా జనాలకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, సర్వీస్ చేయాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక స్టేజ్ వచ్చాక వద్దామని చెప్పి దెన్ ఫస్ట్ యాక్టింగ్ ఎంటర్ అయింది, దెన్ పాలిటిక్స్. ఓకే, బట్ ఒకసారి వచ్చావు, యాక్టింగ్ లో అంతా బాగుంది, దానిలో కెరియర్ గ్రో చేసుకోవచ్చు కదా. అంటే రీసెంట్ గా పొలిమేర నుంచి సాహితీకి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో వెయిట్ చేస్తున్న బ్రేక్ త్రూ వచ్చింది. మరి దాన్ని ఎందుకు పక్కన పెట్టి పాలిటిక్స్ కి అంత ఇంట్రెస్టెడ్ గా వచ్చావు? నేను మూవీస్ పక్కన పెట్టలేదు, మూవీస్ చేస్తాను, అట్ ద సేమ్ టైం ఇది కూడా చూసుకుంటాను. ఓకే, సో రెండు మేనేజ్ చేసుకుంటాను. అండ్ ప్రజెంట్ చూస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే కాకుండా ఎంపీకి వెళ్ళిపోయావు. ఎందుకు ఎంపీని టార్గెట్ చేసావు? సో ఎంపీ అయితే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం నా హ్యాండ్ ఓవర్ లో ఉంటది, దాన్ని డెవలప్ చేయొచ్చు ఈజీగా అని చెప్పి నేను ఎంపీకి వేసాను అనమాట. ఓకే, అంటే చాలా మంది ఏమంటారు అంటే ఎగ్జిస్టింగ్ పార్టీస్ ఉంటాయి, ఆ పార్టీస్ లో మంచి మంచి కార్యకర్తలు ఉంటారు, ఎప్పటి నుంచో సర్వీస్ చేసే పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళ దాంట్లో చేరి ఎలా వర్క్ చేస్తారు ఇవన్నీ నేర్చుకొని తర్వాత ఇలా చేయొచ్చు కదా. నేర్చుకోవచ్చు అంటే నేను అబ్జర్వ్ చేసే వచ్చాను సుధీర్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో నేను అక్కడ ఏమేం చేశారు ఏమేం చేయలేదు అని అబ్జర్వ్ చేసుకొని వచ్చాను. పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వలేదంటే మేబీ పెద్దవాళ్ళు ఇన్ కేస్ అంటే నేను చెప్పేది వింటారో వినరో అని ఒకటి, అండ్ ఇంకొకటి ఇండిపెండెంట్ గా నుంచొని ఏదైనా డిఫరెన్స్ తీసుకొద్దాము, ఎప్పుడు అంటే పార్టీలోకి వెళ్ళి అలా కాకుండా ఇండిపెండెంట్ గా నుంచి డిఫరెన్స్ తీసుకొద్దాము అని చెప్పి నేను ఇండిపెండెంట్ నుంచి. ఓకే, బట్ ఈ పాలిటిక్స్ లో చూసుకుంటే జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ వీళ్ళందరూ చాలా సుపీరియర్ క్యాండిడేట్స్. వీళ్ళు కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలను వదిలేసి ఇక్కడికి వచ్చారు. బట్ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ రాలేదు. కానీ వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇండివిజువల్గా వచ్చింది, కానీ ఓట్ బ్యాంక్ అయితే సంపాదించలేకపోతున్నారు. మరి అలాంటివి చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది? ట్రై చేద్దామని అనిపిస్తుంది. ట్రై చేస్తే తప్పేం లేదు కదా. మేబీ ట్రై చేయొచ్చు, ఓకే, బట్ అంత సుపీరియర్ పీపుల్ అంటే మోర్ నాలెడ్జ్, మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ హై క్యారిడర్ లో సెటిల్ అయిన పీపుల్, బట్ అలాంటి వాళ్ళు ఇక్కడ ఎగ్జిస్టింగ్ అవ్వలేకపోతున్నారు కదా. సో ఇన్ కేస్ నేను ఓడిపోయినా, ఎగ్జిస్ట్ అయినా అవ్వకపోయినా, నాకున్న దాంట్లో ఐ డెఫినెట్లీ డూ ఏ సర్వీస్. ఎంపీ అవ్వినా అవ్వకపోయినా నాకున్న దాంట్లో నేను చేస్తాను. బట్ నన్ను అంటే గెలిపిస్తే ఐ డెఫినెట్లీ బ్రింగ్ ఏ చేంజ్. కొన్ని చేంజెస్ ఉన్నాయి. గెలుస్తే అనేది ఓకే, బట్ ఇక్కడ చాలా ఎఫర్ట్స్ ఉండాలి. రీసెంట్ గా మీరు చూసుకోవచ్చు, కొల్లాపూర్ లో బర్రెలక్ అని ఒక క్యాండిడేట్ నిలబడితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చూసి ఎక్కడెక్కడి నుంచో వీళ్ళందరూ వచ్చారు. నేను చెప్పిన పేర్ల నుంచి ఫారెన్ నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, తనకు ప్రొటెక్షన్ అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తన ఓట్ బ్యాంక్ చూస్తే అసలు అనుకున్నంత కూడా రాలేదు. సో ఓట్ బ్యాంక్ గెలిస్తే నేను అన్ని చేస్తాను, బట్ ఇంత సపోర్ట్ ఒక అమ్మాయికి వచ్చినా సరే అమ్మాయి గెలవలేకపోయింది కదా. మేబీ తను ఎక్కడైనా మిస్ అయిందేమో, ద వే తను మాట్లాడే తీరు కానీ, ఆర్ జనాలకి దగ్గరగా వెళ్ళకుండా, మేబీ ఏదైనా మిస్ అయి ఉండొచ్చు కొన్ని పాయింట్స్. అంటే నువ్వు ఏం చూసా అంటే తను ఓడిపోవడానికి రీజన్? నేను అసలు తను చూడలేదు. మరి ఎలా చెప్తావు తను మిస్ అయిందేమో అంటున్నా. అంటే జనాలకి నచ్చితే డెఫినెట్ గా ఆమె మాట్లాడిన పద్ధతి, ఆమె మేనిఫెస్టో నచ్చితే డెఫినెట్ గా ఓట్ చేస్తారు. ఆర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్. కొత్త వాళ్ళు వచ్చిపోతూ ఉంటారులే అని చెప్పి ఒకటి కూడా ఉంటది. అంటే వాళ్ళు ఒక 2 terms చూస్తే ఓకే ఉన్నారు, వీళ్ళు చెయ్యొచ్చు ఏదో ఒకటి చేస్తే. సో ఫస్ట్ టైం వచ్చేసి గెలవాలి అంటే కష్టం ఎవరికైనా. సో మరి ఇప్పుడు సాహితీ ఫస్ట్ టైమా?
నేను ఫస్ట్ టైం. మరి నువ్వు ఏ ఇంటెన్షన్ తో వచ్చావు? ఇప్పుడు గెలుస్తానని వచ్చావా లేకుంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చావా? గెలుస్తాను ఓడిపోతానని కాదు, డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. అండ్ నేను కూడా ఉన్నా ప్రజల కోసం అని చెప్పడానికి వచ్చాను. ఓకే, అంటే నువ్వు కూడా ఉన్నావంటే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అన్నావు. మరి ఎలాంటి యాక్టివిటీస్ లో నువ్వు పార్టిసిపేట్ చేసావు? స్కూల్ కాలేజ్ యాక్టివిటీస్ లో ఎప్పుడు ఉండేదాన్ని. ఓకే. సో ఈ కంప్లీట్ ఈ పాలిటిక్స్ వచ్చాక ఇంకా ఏం చేయలేదు, క్యాంపెయినింగ్ కానీ అలా ఏం చేయలేదు. క్యాంపెయినింగ్ ఈ రోజు వరకు చేయలేదు? ఈ రోజు వరకు చేయలేదు. ఐఎమ్ ఓన్లీ డూయింగ్ ఆన్లైన్ క్యాంపెయినింగ్. ఆన్లైన్ అంటే జస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకే తెలుస్తావు కదా. సో నా అంటే ప్రెసెంట్ టార్గెట్ క్యాంపెయినింగ్ చేయడానికి నాకు టైం లేదు ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ అంత ఫండ్స్ కూడా లేవు నా దగ్గర. పర్మిషన్స్ కానీ జనాలకి ఇవ్వడానికి నా దగ్గర అంత ఫండ్స్ లేవు క్యాంపెయినింగ్ చేయడానికి. సో నాకున్న మీన్స్ లో నేను ట్రై చేస్తున్నాను ఎంత వరకు రీచ్ అవ్వగలను. నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడడం, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీలో. సో త్రూ ఫోన్ కాల్స్, ఆన్లైన్ క్యాంపెయిన్స్ ఇవే అయితే నేను ప్రజెంట్ చేయగలుగుతున్నా. అండ్ చూడాలి, ఒక రోజు క్యాంపెయినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పెరిగిన ఏరియాలో ఒక రోజు క్యాంపెయినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నువ్వు పెరిగిన ఏరియా అంటున్నావు అంటే నాకు తెలిసినంత వరకు మీది తెనాలి. తెనాలిలో పుట్టి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యావు అంతే కదా? తెనాలిలో పుట్టలేదు, గుంటూరు డిస్ట్రిక్ట్ లో పుట్టాను, పొన్నూరు అని చెప్పి. పుట్టిన వెంటనే మమ్మీ డాడీ షిఫ్ట్ అయిపోయారు. సో దే వర్క్ హియర్. ఓఎస్ఎస్ స్కూల్ ఉంది కదా, మమ్మీ డాడీ కూడా అక్కడ వర్క్ చేశారనమాట టీచర్స్ గా. సో అందుకు నాకు ఈ ఏరియా బాగా క్లోజ్. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. అండ్ ఐ హావ్ రిలేటివ్స్ హియర్. రెగ్యులర్ గా నాకు ఈ ఏరియా అలవాటు. ఓకే, మరి నీకు పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందంటే బేసిక్ గా సర్వీస్ చాలనే కదా. మరి నువ్వు నిలబడిన కాన్స్టిట్యుయెన్సీలో నీకు అపోజిషన్ గా చాలా సుపీరియర్ లీడర్స్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ లీడర్స్ కూడా ఉన్నారు. నువ్వు ఒక మాట అన్నావు, నా దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను అంటే లైక్ సర్వే చేయట్లేదు, బయటికి వెళ్ళి ఇవన్నీ తిరగట్లేదు అని. మరి అంత డబ్బు పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు కదా, మరి నీకు అది మైనస్ అవుతుంది కదా? నాకు మైనస్ అవుతుంది డెఫినెట్ గా. ఇప్పుడే గెలిచేయాలని ఏం కాదు, ఐఎమ్ గివింగ్ ఏ ట్రై. నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా నేను చాలా తెలుసుకోవాలి. గెలిస్తే డెఫినెట్లీ లక్ అనుకుంటా. అండ్ మేబీ ఆ ఛాన్స్ వచ్చింది నాకు జనాలకి చేయాలనుకుంటా. సో పెద్దవాళ్ళు డెఫినెట్ గా ఉన్నారు, వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చేసి వాళ్ళ మీద గెలవాలని అయితే అసలు కాదు. నేను నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుందామని వచ్చాను. మరి ఇన్ని డేస్ లో అంటే నువ్వు ఎప్పటి నుంచి అయితే నీ అంటే లైక్ ఎంపీగా పోటీ చేస్తున్న నామినేషన్ వేసింటావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా నేను కొత్త విషయాలు. రీసెంట్ మొన్న ఒక ఇంటర్వ్యూ అయ్యింది. సో ఆ ఇంటర్వ్యూ చూసి చాలా మంది కాల్ చేశారు, ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావు, ఇంత నాలెడ్జ్ ఉందని తెలీదు అని చెప్పి చాలా కాల్స్ వచ్చాయి నాకు. కొంతమంది పొగిడారు. సో రీసెర్చ్ అయితే నేను చేశాను. అదే నా మేనిఫెస్టోలో చెప్పాను నా రీసెర్చ్ చేసింది ఏంటి అనేది. విల్ టాక్ అబౌట్ ఇట్. సో నా మేనిఫెస్టో నేను ఏం చెప్పానంటే చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ బేస్ చేసుకొని నా మెయిన్ టార్గెట్ యూత్ ఫస్ట్. సో యూత్ వచ్చేసి అక్కడ మనకి ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. స్టేట్ యూనివర్సిటీ లేకపోవడం వల్ల డిగ్రీ ఇంటర్ వరకు చదువుతున్నారు కానీ డిగ్రీ చదవట్లేదు. సో డిగ్రీ చదవకుండా వేరే జాబ్స్ కి, ఐ మీన్ చిన్న జాబ్స్ కి, లేదా ఖాళీగా ఉండడం, అంటే కైండ్ ఆఫ్ జాబ్లెస్ గా ఉండడం అలా జరుగుతుంది అనమాట ఈ కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో మనకి స్టేట్ యూనివర్సిటీ డెఫినెట్ గా కావాలి, గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీ కావాలన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ డెఫినెట్ గా కావాలి, అప్పుడైనా ముందుకు వచ్చి చదువుకుంటారు యూత్. దెన్ డ్రగ్స్ రీసెంట్ గా మనం న్యూస్ చూసాము. సో కొండాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాస్ లో ఎక్కువ న్యూస్ విన్నాము డ్రగ్స్. సో డ్రగ్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి, అండ్ కొంతమంది యూత్ వచ్చేసి ప్రజెంట్ డిప్రెషన్లోకి, మెంటల్ ఇల్నెస్ ఇవన్నీ ఇంట్లో చెప్పుకోలేక, సో వీటన్నిటికీ నేను ఒక హెల్ప్ డెస్క్ లాగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ సపరేట్ గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ డ్రగ్స్. అండ్ మీకు ఎలాంటి మెంటల్ ఇల్నెస్ సపోర్ట్ కావాలన్నా, మీకు డిప్రెషన్ వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు చాలా మంది యూత్. సో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. దెన్ ఉమెన్కి వచ్చేసి ఫ్రీ చాలా లోన్స్ ఉన్నాయి, మనకి తెలియట్లేదు. చాలా మంది, నాకు కూడా తెలియదు అనమాట అన్ని లోన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా రీసెర్చ్ చేశాను. సో విలేజెస్ లో ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు బ్యాంక్ కి రావాల్సిన పని లేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అక్కడే ఫైనాన్స్ ప్రొవైడ్ చేసి ఒక గ్రూప్ లాగా తయారై మీరేం చేయాలనుకుంటున్నారు అని చెప్తే అక్కడే ఫైనాన్స్ ఇచ్చేసి వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అది చాలా మంది తెలియట్లేదు, అంటే ఆడవాళ్ళకి, మహిళలకి చాలా మందికి తెలియట్లేదు.
వాళ్ళకి చెయ్యాలని ఉంటది కానీ డబ్బు లేదు అని చెప్పి వెనకడుగు వేస్తున్నారు అనమాట. సో అలాంటి మీకు ఎలాంటి బిజినెస్ చేయాలని ఉన్నా మా దృష్టికి నా దృష్టికి తీసుకొస్తే నేను హెల్ప్ చేస్తా అని ఉమెన్ కి చెప్తున్నాను. అండ్ ఆడపిల్లల లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది చేవేళ్లలో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో లిటరసీ రేట్ ఇట్స్ లైక్ 57% ఈ కాన్స్టిట్యుయెన్సీలో. సో అది ఇంకా పెంచాలి, ఇంకా చదువుకోవాలి, అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ డెఫినెట్ గా చదువుకోవాలని చెప్పి నేను దానికోసం ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను చేస్తాను, ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఆడపిల్లలు హింస చేసిన ఎలాంటిదైనా నాకు యూ కెన్ డైరెక్ట్లీ సపరేట్ గా ఉమెన్ కోసం ఒక హెల్ప్ డెస్క్, డ్రగ్స్ కోసం, మెంటల్ ఇల్నెస్ కోసం ఒక హెల్ప్ డెస్క్. సో ఇలా సపరేట్ గా ఈజీగా మేము కాంటాక్ట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉండేలాగా నేను ప్లాన్ ఈజీగా కమ్యూనికేట్ చేసి, అంటే పేరెంట్స్ కి చెప్పొద్దు అన్న భయపడతారు కదా, సో మేము డీల్ చేసేలాగా మేము ఉండేలాగా చూస్తున్నాము. కానీ నువ్వు చెప్పిన పాయింట్స్ లో నాకు కొన్ని అర్థం అవుతున్నాయి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా వెళ్తే ఏం జరుగుతుంది అనేది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కడైనా పాలిటిక్స్ అంటే మెయిన్ థింగ్ జనాలు చూసేది డబ్బు ఎంత ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి మనం ఎందుకు ఓట్ వేయాలి, వాళ్ళకి ఓట్ వేసే రోజు మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ డే మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి నీ ఒక్క అడుగు ఇవన్నీ మారుస్తుందా? ఇవన్నీ మార్చకపోయినా ఎక్కడో ఒక చోట మారుస్తుంది. అంటే ఇంకా లైక్ అదే చెప్తున్నా. సో అక్కడ విలేజెస్ ఎక్కువ, మనం చేవేళ చూసుకుంటే విలేజ్ అండ్ అర్బన్ రెండు మిక్స్ అన్నమాట ఇది. సో అర్బన్ వచ్చేటప్పటికి మనకు గచ్చిబౌలి, రింగ్ రోడ్, కొండాపూర్ ఇవన్నీ వచ్చేస్తుంది. విలేజెస్ లో అలా లైక్ ఎంత డబ్బు ఇస్తారు ఓటేస్తే, ఇది బాగా అలవాటు అయిపోయింది జనాలకి. సో ఐ డోంట్ నో దాన్ని నేను ఎంతవరకు మార్చగలను. నేనైతే నా ఓట్ నన్నే అడిగారు, అరే నా ఫ్రెండ్స్ అంటే కామెడీగా ఎంత ఇస్తావు ఓటేస్తే అంటే, ఇది చేంజ్ చేయడానికే నేను వద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తావు అని అడగండి, ఎంత ఇస్తావు అని కాదు. నా కోసం ఏం చేస్తావు నువ్వు అని అడగాలి. డబ్బులు ఈ రోజు ఇస్తాం, తర్వాత ఏంటి మీకు ఏమొస్తుంది, ఆ రోజుకి ఓటుకు వస్తుంది డబ్బులు, తర్వాత ఏంటి. సో బేసిక్ గా ఎవరైనా ఓటు అడుగుతున్నప్పుడు ఏం చేస్తావు అని అడగండి, ఎంత ఇస్తావు అని కాదు అని చెప్పి అని దట్ ఈస్ ఆ చేంజ్ అయితే డెఫినెట్ గా రావాలి. సో మీకు చేసిన ప్రామిస్లు, జనాలకి చేసిన ప్రామిస్లు చేయనప్పుడు కూడా వచ్చి డైరెక్ట్ అడగాలి, మాకు ప్రామిస్ చేసావు ఎందుకు చేయట్లేదు అని. సో అది కాకుండా ఇంకా నా మేనిఫెస్టోలో ఫార్మర్స్ ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే చాలా వరకు పంట భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కొని అక్కడ పంట పండట్లేదు, అట్ ద సేమ్ టైం బిల్డింగ్స్ కూడా రావట్లేదు అనమాట. సో ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది. మనకి ఇప్పటికే చాలా ఫుడ్ చాలా స్కేర్సిటీ క్రైసిస్ వచ్చేసింది. సో అలా భూములు ఖాళీగా ఉండడం వల్ల మనకి లాస్ వస్తుంది. మీరు ఇల్లైనా కట్టాలి లేదా పంట అయినా పండించాలి. సో దీని మీద నేను ఒక యాక్ట్ లాగా, ఇన్ కేస్ నీ దగ్గర పంట భూమి ఉండి నువ్వు పండించట్లేదంటే నేను ట్యాక్స్ కట్టాలని చెప్పి ఒక యాక్ట్ లాగా చేస్తున్నాం. మేబీ అప్పుడైనా పండిస్తారు అని చెప్పి. ఆర్ రియల్ ఎస్టేట్ ఒక 2-3 years లో నువ్వు వేయలేదంటే మళ్ళీ వెనక్కి ఇచ్చేసి పంట పండించాలి అక్కడ. సో ఫార్మింగ్ మీద నేను చాలా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంప్లాయ్మెంట్ కూడా అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్స్ నేను ఎక్కువ పెంచాలనుకుంటున్నాను. సో ఫార్మర్స్ కి అట్ ద సేమ్ టైం చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్ చాలా మంది చేయాలని ఉంటుంది. సో ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరికైతే ఉందో, నాకున్న కాంటాక్ట్స్ కానీ ఆర్ నాకున్న ఐటీ కాంటాక్ట్స్, బ్యాంకింగ్ కాంటాక్ట్స్ ఎవరైనా నాకున్న హెల్ప్ లో నేను చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఒక మేనిఫెస్టో రెడీ చేయాలంటే బాగా హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా బ్యాక్ ఎండ్. మరి ఎన్ని ఇయర్స్ ఇదంతా స్టడీ చేసి మేనిఫెస్టో రెడీ చేశారు? ఇయర్స్ ఏం కాదు, ఇది మంత్స్ లో నేను తెలుసుకున్నా. కొన్ని మంత్స్ ఒక 3 months నుంచి నేను చూస్తున్నాను. సో మంత్స్ లో నేను తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలి. బేసిక్ గా నేను జనాల్లోకి వెళ్తే నాకు ఇంకా తెలుస్తుంది. నాకు అది టైం దొరకట్లేదు, జనాల్లోకి వెళ్ళి తెలుసుకునే అంత టైం దొరకట్లేదు. అండ్ ఈ మాట నేను చెప్పకూడదు, టైం దొరకట్లేదు అనకూడదు వన్స్ పాలిటిక్స్ లోకి వచ్చాక. బట్ ఎలక్షన్ టైం చాలా దగ్గరలో ఉంది. సో ఇప్పటికిప్పుడు నేను చెయ్యాలనుకున్నా, నేను నాకున్న ఫాలోవర్స్ బేసిక్ గా సోషల్ మీడియా. సో నేను వాళ్ళందరికీ మీ విలేజెస్ లో వాళ్ళకి నా మేనిఫెస్టో చూపించండి, పెద్దోళ్ళకి చూపించండి అని నేను ఇలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఏదైతే రెస్పాన్సెస్ లైక్ మొన్న నేను మేనిఫెస్టో చెప్పినప్పుడు చాలా బాగుంది అని చెప్పారు. ఫస్ట్ అంతా నన్ను సోషల్ మీడియాలో కొంతమంది నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకు ఫేమ్ కోసమా, ఇంకా మనీ కోసం, నీకు ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటే మనీ ఇస్తా అన్నారా, ఇంకా నీ ఫేమ్ పెంచుకోవడానికి లేదా పాపులర్ అవ్వడానికి వస్తున్నావా, అసలు నీ మేనిఫెస్టోలోకి మేము ఎందుకు ఓట్ చేయాలి నీకు అని చెప్పి క్వశ్చన్స్ వేశారు. సో నేను టైం కోసం వెయిట్ చేశాను, ఒక మంచి ఇంటర్వ్యూలో చెప్దామని టైం కోసం వెయిట్ చేశాను. సో
చెప్పాను అండ్ నౌ దే ఆర్ పాజిటివ్. ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళే నాకు రిప్లై ఇచ్చారు, ఓకే అర్థమైంది నాకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అని. అంటే ఇక్కడ మూవీ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, మరి మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకు ఆ సపోర్ట్ ఎలా ఉంది ఈ ఎంపీగా పోటీ చేస్తున్న దానికి? కొన్ని కాల్స్ వచ్చాయి మూవీ ఫస్ట్, ఎవ్రీబడి వాజ్ షాక్. ఓకే, అందరూ షాక్ అయిపోయి నిజమేనా ఏదో మూవీ కోసం ప్రమోషనా లేకపోతే నేను అదే అనుకున్నా, పొలిమేర 2 ప్రమోషన్ చేస్తుందేమో కొత్తగా అని. సో మూవీ కోసం ప్రమోషన్ అని అనుకున్నారు, లేదు అంటే ఎవరికి నేనేంటంటే ఎవరికి చెప్పను నేనేం చేస్తున్నా అనేది. వెరీ లెస్ పీపుల్, అంటే మమ్మీ వాళ్ళ డాడీకి కూడా చెప్పను అనమాట. సో ఒక 2-3 ఉన్నారు నా లైఫ్ లో, వాళ్ళకే చెప్తే చేయాలనుకుంటున్నానని. సో అందరు ఏమనుకుంటారు, సడన్ డెసిషన్స్ తీసుకుంటుంది ఈ అమ్మాయి ఆలోచించకుండా అని అనుకుంటారు. నేను ఎప్పుడు అలా తీసుకోను, చాలా ఆలోచించి తీసుకుంటాను. సో మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి కాల్స్ వచ్చి షాక్ అయ్యారనమాట. షాక్ అయ్యి మూవీస్ ఆపేస్తున్నావా అని, లేదు మూవీస్ ఏం ఆపారు, నాకు అది కావాలి అండ్ ఇది కూడా కావాలి అని చెప్పాను. ఓకే, సో మరి ఈ గ్లాస్ గుర్తు ఏంటి? గ్లాస్ కళ్యాణ్ ఫ్యాన్ అనా? యా, పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా అభిమానం, అందరికి తెలిసిందే. గ్లాస్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ సింబల్. సో నాకు ఎందుకు మెయిన్ ఇంకో ఇంట్రెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకున్నా అంటే, ఆయన కొన్ని కోట్ల ఆస్తి ఉంది ఫస్ట్ థింగ్, అయినా కానీ అన్ని పక్కన పెట్టి ఎండలో తిరుగుతున్నారు, జనాల్లో తిరుగుతున్నారు. బేసిక్ గా ఆయన ఏసీలో కూర్చుంటే అయిపోతుంది. సో ఆయన అంత వదిలిపెట్టి వచ్చేసినప్పుడు, సో నేను ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో గ్లాస్ ఏంటంటే నా ఫస్ట్ ఆప్షన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఆయన అభిమానం, ఫ్రీ సింబల్ మనకి సో వస్తుంది కాబట్టి ఆయన మీద అభిమానంతో పెట్టుకున్నా. సో ఇది ఎలా ప్రొజెక్ట్ అయిందంటే, సో నువ్వు ఓట్స్ గ్లాస్ మీద పెట్టుకొని నువ్వు తెప్పించుకుందామని పెట్టుకున్నావా, స్ట్రాటజీయా ఇది అని చెప్పి కొంతమంది అన్నారు. నాకేం స్ట్రాటజీ లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను గ్లాస్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే, మరి దీంట్లో నెగటివ్స్ పాజిటివ్స్ అన్ని చూస్తుంటావు, బట్ ఒక ఇండిపెండెంట్ గా ఒక యూత్, అంటే ఈ రోజుల్లో చాలా మంది అంటారు యంగ్స్టర్స్ రావాలి పాలిటిక్స్ లోకి, యంగ్స్టర్స్ వస్తేనే బాగుంటుందని, నీ సజెషన్ ఏంటి? డెఫినెట్ గా యంగ్స్టర్స్ రావాలి అండ్ కామన్ ఒక మిడిల్ క్లాస్, అంటే డబ్బులు ఉన్నోళ్ళే కాదు, అంటే ఎవరైనా రావచ్చు అని ప్రూవ్ చేయడానికి నేను వచ్చాను అనమాట. సో మనం ఏంటంటే మనకు తెలుసు, మనం జనాల్లో తిరిగాము, ఏంటి బాధలు, మనం ఎలాంటి బాధలు పడుతున్నాము ఒక కామన్ పీపుల్ గా అని చెప్పి ఆ బాధలు ఏంటో మనకు తెలుసు. ఫార్మర్స్ వైజ్ మనకి బాధలు తెలుసు, ఇంట్లో కరెంట్ ఉన్నా లేకపోయినా ఎన్ని బాధలు పడతాం, ఇలా చిన్నవి ఉంటాయి కదా. సో అవన్నీ మనకి బాగా తెలుసు, అంత రిచ్ పీపుల్ తో కంపేర్ చేసుకుంటే ఒక కామన్ మ్యాన్ కి బాగా తెలుసు. సో మనం వస్తే ఎలాంటి చేంజెస్ తేవచ్చు అని మనకి బాగా అవగాహన ఉంటుంది. సో మనం దాని మీద వర్క్ చేస్తే సొసైటీ ఇంకా బాగుంటది. అంటే ఇప్పుడు నువ్వు నిలబడిన కాన్స్టిట్యుయెన్సీ మొత్తం చూస్తే 29 lakh ఓట్స్ ఉన్నాయి, మరి 29 lakh ఓట్స్ లో నీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది? ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏం లేదు సుధీర్, బేసిక్ గా అంటే నేను కూడా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ మార్క్ లో ఉన్నాయి. ఎన్ని ఓట్స్ వస్తే నాకు అంటే తెలీదు, లాస్ట్ మినిట్ వరకు తెలీదు. బట్ నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళలేదు, ఒక ఆన్లైన్ నుంచే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నావు, బట్ దాని నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నావు? నేను ఫోన్ చేసి అందరి ఫ్రెండ్స్ చెప్పి ఒక 5,000 to 10,000 మధ్యలో వస్తాయేమో అని అనుకుంటున్నాను. 5,000 to 10,000 ఓట్స్ వస్తే నువ్వు హ్యాపీయా? హ్యాపీయే పక్కా. అంతమంది నన్ను నమ్మి వేశారంటే 10,000 మంది నమ్మడం ఇస్ నాట్ ఎ జోక్. అవును. సో డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతా అండ్ నెక్స్ట్ టైం చాలా స్ట్రాంగ్ గా పోటీ చేస్తా. ఓకే, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఏంటి? మళ్ళీ అంటే ఇట్లా బయటికి వెళ్ళి ఇంకా ముందు నుంచి అంటే అప్పటికి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకి, అది ముందు మేనిఫెస్టో ఇంకా బాగా చేసుకొని అండ్ ఇంకా ముందు నుంచి క్యాంపెయినింగ్ చేయడం, అంటే ఇంకా టోటల్ గా అనమాట. సో ఇప్పుడు మనకి అంత టైం లేదు, 5 days ఉంది కాబట్టి, సో అప్పుడు ఇంకా ముందు నుంచే నేను వస్తాను. ఓకే, అండ్ ఒక ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేయాలంటే నిన్ను చూసి ఎలాంటి ఫార్ములాస్ ఉండాలి, ఏమేమి ఉంటే ఒక చోటికి వెళ్ళి మనం పోటీ చేయొచ్చు? సో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఓకే, ధైర్యం, భయపడకండి, దేనికి భయపడద్దు. మన ఇంటెన్షన్ మంచి చేయాలి అని ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మన అపోజిషన్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేశారు అండ్ ఏం చేయలేదు, ఎంత వాళ్ళు చేసింది ప్రజలకు ఎంత వరకు రీచ్ అయింది, ఇంకా మనం ఏం చేయగలం అనే దాని మీద ఒకటి వర్కౌట్ చేయాలి. అండ్ ఇండిపెండెంట్ గా కాబట్టి ఓట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సో నేను గెలిచేయాలి అంటే గెలవకపోతే
Mental గా sick అవ్వకూడదు. సో Okay. అది ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం అపోజిషన్ వాళ్ళని నేనేం అనుకుంటున్నా అంటే అపోజిషన్ వాళ్ళని తిట్టడం, మీరు అచ్చేలు ఇచ్చే ఇవన్నీ కాకుండా జనాలకి ఏం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నాను. ఓకే. అండ్ సాహితీ దాసరి అందరికి తెలిసిన ప్రకారం అయితే మూవీస్, మరి ఇన్ కేస్ పాలిటిక్స్ లో సక్సెస్ అవుతానని ఇంత పర్సెంట్ ఉంది మైండ్ లో? డెఫినెట్ గా సక్సెస్ అవుతాను సుధీర్. మేబీ ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ నుంచైనా డెఫినెట్ గా సక్సెస్ అవుతాను. అంటే ఏది నేను అంత బాగా పుల్ చేసింది అంటే కొంతమంది మూవీస్ కూడా చూసి యంగ్స్టర్స్ పాలిటిక్స్ లోకి వస్తే ఎలా ఉంటుందని అనేది డిరైవ్ చేస్తారు కదా, అట్లా ఏమన్నా మూవీస్ చూసి కూడా నువ్వు కొంచెం ఇంప్రెస్ అయ్యావా పాలిటిక్స్ లోకి? లేదు, అలా ఏం లేదు. నా ఓన్ ఇంట్రెస్ట్ ఇది. ఓకే. సో చిన్నప్పటి నుంచి మూవీస్ అండ్ పాలిటిక్స్ నా ఓన్ ఇంట్రెస్ట్. సో అంటే నేను ఇన్ కేస్ అంటే డాక్టర్ చదువుదాం అనుకున్నాను, అంటే ఇంట్లో డాక్టర్ చేయమని, నేను ఎప్పుడు ఐఏఎస్ అవుతా అని చెప్పి ఇలా ఉండేది. సో నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు సర్వీస్ మీద ఉండేదన్నమాట. ఓకే. మరి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, మరి ఆన్లైన్ కోచింగ్ అంటున్నావు, మరి ఇది ఎంత? ఆన్లైన్ క్యాంపెయినింగ్. సరే, ఆన్లైన్ క్యాంపెయినింగ్ ఇది కూడా అంటే యూత్ కాబట్టి కొత్త ఆలోచన, కొత్త ట్రెండింగ్. బట్ నువ్వు నిలబడిన ఏరియాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీటిలో ఏది స్ట్రాంగ్ గా ఉంది? ఏది స్ట్రాంగ్ అంటే ప్రెసెంట్ అయితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మన రంజిత్ రెడ్డి గారు. అవును. సో అంటే వాళ్ళకు కూడా చాలా టఫ్ ఉంది కాంపిటీషన్. జడ్జ్ చేయలేకపోతున్నాం. నేను చేసిన కాన్స్టిట్యున్సీ చాలా టఫ్ ఉంది. ఎవరు వస్తారా అనేది అసలు జడ్జ్ చేయలేకపోతున్నాం అనమాట. మరి అక్కడికి నువ్వు వెళ్ళావు కదా, వాళ్ళందరికి తెలుసా ఇట్లా పలానా ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా నిలబడింది, గ్లాస్ గుర్తుతో వచ్చిందని? తెలుసని అనుకుంటున్నాను. మరి అనుకుంటున్నాను అంటే తెలుసని అనుకుంటున్నాను. ఓకే. మరి ఓవరాల్ గా ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తావు? ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సుధీర్. అండ్ మూవీస్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మూవీస్ వేరే ప్రపంచం, అసలు అది ఒకరు చెప్తే మనం చేసేది. కానీ ఇక్కడ మనం మాట విని నమ్మి 10 రోజులు 20 రోజులు అయినా కూడా పోయి అక్కడ వచ్చేటప్పుడు కూడా 2 సెకండ్లు ఆలోచిస్తారు. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక టెన్షన్ కూడా ఉంటది, మనకు ఓటేస్తారా లేదా అని చెప్పి ఆ టెన్షన్ ఒకటి ఉంటది. అండ్ మొత్తం ఇంకా ప్రజలతోనే ఇంకా ఇట్స్ లైక్ లైఫ్, నా లైఫ్ ఇచ్చేయడం అంతే. అది ఓకే. మరి నువ్వు యంగ్స్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి, లేకుంటే చేవెళ్ళ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చేవెళ్ళ వాళ్ళకి, చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళకి, సో నేను మీకు ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాను అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇన్ కేస్ నేను మాట్లాడింది నచ్చితే డెఫినెట్గా నాకు ఓట్ అయ్యండి. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది ఉన్నా కానీ, ఇప్పుడు నేను వచ్చినా ఆర్ ఇంకా వేరే ఎంపీ ఎవరున్నా కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళండి, భయపడకుండా తీసుకెళ్ళి, మీకు చెయ్యకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడగండి. ఆర్ ఇన్ కేస్ చేయట్లేదంటే యూ కెన్ కంప్లైంట్, మాకు చెయ్యట్లేదు, పనులు అవ్వట్లేదు. అండ్ మీకు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, సో అది కూడా ఎలాగా క్లియర్ చేయాలి అనే దాని మీద వర్క్ చేశాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా భయపడకుండా ఎదురొచ్చి పొలిటీషియన్ వాళ్ళు పెద్దోళ్ళు మమ్మల్ని పట్టించుకోరు, ఇలాంటివి కాకుండా ధైర్యంగా వచ్చి మాకు చెప్పండి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా. ఓకే. థ్యాంక్ యూ సాహిత్. అంటే బేసిక్గా యంగ్స్టర్స్ రావాలి, వస్తే ఎలాంటి ఆలోచనతో రావాలి, అండ్ నీకున్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది కూడా ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసావు. అండ్ చూస్తున్నారు కదండి, సాహితీ దాసరి మనందరికి ఎంతో బాగా తెలిసిన తెలుగు అమ్మాయే, అండ్ ఇప్పుడు తెలంగాణ అమ్మాయిగా ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు, అండ్ గ్లాస్ గుర్తుకే ఓటేయాలని కూడా చెప్తున్నారు. అండ్ మీరు ఎవరైనా సరే చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తుంటే గుర్తుపెట్టుకోండి, మీ కొత్త ఎంపీ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా వచ్చారు. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీ ఎంపీ క్యాండిడేట్ సాహితీ దాసరి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.